హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్లాను హెచ్డిఎఫ్సి వారి సంచయ్ పార్ అడ్వాంటేజ్. ఇది ఇప్పుడు ఉన్న అన్ని ప్లాన్ల కంటే ఇది ఒక మంచి ప్లాన్ అని చెప్పవచ్చు. ఇందులో లైఫ్ లాంగ్ రెగ్యులర్ ఇన్కమ్ అనేది లభిస్తుంది. అంటే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 100 ఇయర్స్ వరకు కూడా మనం రిటర్న్స్ అనేవి పొందవచ్చు. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది 100 ఇయర్స్ వరకు. గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అనేవి పొందవచ్చు. ఇది మార్కెట్కి లింక్ చేయబడదు. సో అందువల్ల ఇందులో రిటర్న్స్ అనేవి కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇందులో 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ ఇమీడియట్ ఇన్కమ్, సెకండ్ ఆప్షన్ డిఫర్డ్ ఇన్కమ్. ఈ రెండింటికి మినిమం ఏజ్ లిమిట్ అనేది 30 డేస్ బేబీ నుంచి కూడా మనం చేయొచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఫస్ట్ ఆప్షన్కి 65 ఇయర్స్, సెకండ్ ఆప్షన్కి 60 ఇయర్స్గా ఉంది. పాలసీ యొక్క మెచ్యూరిటీ వచ్చి 100 ఇయర్స్ వరకు ఉంది. ఈ ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి ఫస్ట్ ఆప్షన్కి 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10, 12 సంవత్సరాలు, ఇలా ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. అదే సెకండ్ ఆప్షన్లో అయితే మనం 8 ఇయర్స్ మాత్రమే ప్రీమియం పే చేయొచ్చు, లేదా 10 ఇయర్స్ కానీ 12 ఇయర్స్, ఇలా ఈ 3 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చి 3 lakhs, మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ వచ్చి నో లిమిట్, అంటే మన ఆదాయాన్ని బట్టి మనం ఎంతైనా కట్టుకోవచ్చు. ఈ ప్రీమియంని మనం ఇయర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, క్వార్టర్లీ కానీ, మంత్లీ కూడా పే చేయొచ్చు. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇతని పేరు మహేష్. ఇతని ఏజ్ 30 ఇయర్స్. ఇతను ఇయర్లీ ప్రీమియం వచ్చి 1 lakh పే చేస్తున్నాడు అనుకుందాం. ఇతను పేమెంట్ టర్మ్ వచ్చి 8 ఇయర్స్ పెట్టాడు అనుకుందాం. ఇది ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఇందులో 6 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్ ఉన్నాయి. కానీ ఈయన 8 ఇయర్స్ పెట్టాడు అనుకుందాం. పాలసీ టర్మ్ వచ్చి 70 ఇయర్స్, అంటే 100 ఇయర్స్ మైనస్ ఇతని ఏజ్ 30 ఇయర్స్ కాబట్టి మైనస్ చేస్తే రిమైనింగ్ 70 ఇయర్స్ అనేది పాలసీ టర్మ్ అనేది ఉంటుంది. ఈయన ఎవ్రీ ఇయర్ 1 lakh పే చేస్తే ఫస్ట్ ఇయర్ రిటర్న్స్ అనేవి ఏమీ రావు. సెకండ్ ఇయర్ నుంచి ఇమీడియట్ ఇన్కమ్ కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి 30,000 చొప్పున ఎవ్రీ ఇయర్ 30,000 మనకి ఇస్తారు. అలాగా అప్ టు 70 ఇయర్స్ వరకు కూడా మనకి వస్తుంది. ఇతనికి ఈ 70 ఇయర్స్ వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. ఇన్ కేసు ఏమన్నా జరిగినా ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ డిఫర్డ్ ఇన్కమ్. ఇతని పేరు మహేష్. ఇతని ఏజ్ 30 ఇయర్స్. ఇతను ప్రీమియం వచ్చి 1 lakh పే చేస్తున్నాడు అనుకుందాం ఎవ్రీ ఇయర్. ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చి 8 ఇయర్స్. ఇందులో 8, 10, 12 ఉన్నాయి కాబట్టి ఈయన 8 ఇయర్స్ పే చేస్తున్నాడు. పాలసీ టర్మ్ వచ్చి 70 ఇయర్స్, అంటే 100 మైనస్ ఇతని ఏజ్ 30 ఇయర్స్ కాబట్టి మైనస్ చేస్తే రిమైనింగ్ 70 ఇయర్స్ అనేది ఇతనికి పాలసీ అనేది వర్తిస్తుంది. అందులో ఎవ్రీ ఇయర్ 8 ఇయర్స్ పెట్టాడు కాబట్టి ప్రీమియం పేమెంట్ టర్మ్ ఎవ్రీ ఇయర్ 1 lakh చొప్పున 8 ఇయర్స్ పే చేస్తాడు, 8 lakhs. 9th ఇయర్ పే చేయని అవసరం లేదు. 10వ సంవత్సరం నుంచి ఇతనికి ప్రతి సంవత్సరం 70,000 చొప్పున రిటర్న్స్ అనేవి 70 సంవత్సరాలు ఈ 70,000 అనేవి వస్తాయి. ఈ విధంగా కట్టుకుంటే ఇతనికి ఎవ్రీ ఇయర్ 70,000 నార్మల్గా వస్తాయి. కానీ ఇంతకు అన్నా కొంచెం మనం ఎక్కువ అమౌంట్ కావాలి అనుకుంటే దీన్ని రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది. అది ఎలాగో చూద్దాం. రీఇన్వెస్ట్మెంట్ అంటే మనకి 10వ సంవత్సరం నుంచి 70,000 వస్తుంది కాబట్టి ఈ 70,000ని యాజ్ టీజ్ తీసుకెళ్ళి రీఇన్వెస్ట్మెంట్లో పెట్టామనుకోండి, అందులో 15 సంవత్సరాలు అంటే 5, 10, 15, 20 అట్లా ఎంతనా పెట్టుకోవచ్చు. కానీ మనం రౌండ్ 15 ఇయర్స్ తీసుకుందాం. ఆ విధంగా 10వ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ 70,000 చొప్పున 15 సంవత్సరాలు రీఇన్వెస్ట్మెంట్లో పెడితే 15 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికి 29,64,816 రూపాయలు అనేది అమౌంట్ వస్తుంది. నార్మల్గా అయితే 10,50,000 వరకే వస్తుంది. కానీ ఈ 10వ సంవత్సరం నుంచి ఈ 70,000ని మళ్ళీ మనం రీఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటే అది 15 సంవత్సరాల తర్వాత 29,64,816 రూపాయలు అనేది మనకు వస్తుంది. తర్వాత ఈ 15 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 25వ సంవత్సరం నుంచి యాజ్ టీజ్గా 70,000 చొప్పున మనకి రిమైనింగ్ 70 ఇయర్స్ కూడా మనకి 70,000 అనేవి వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం ఎక్కువ అమౌంట్ అనేది దీని నుంచి పొందవచ్చు. అంతేకాకుండా ఈ పాలసీకి ఇతని ఏజ్ 100 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. ఇదే విధంగా మనం ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేది 8 ఇయర్స్ కాకుండా 10 ఇయర్స్ పెడితే మనం 10 ఇయర్స్ పే చేయవలసి ఉంటుంది, అంటే 10 lakhs. మనకు వచ్చే రిటర్న్స్ అనేవి 1 lakh చొప్పున వస్తుంది, 1,01,000 అనేది వస్తుంది. అదేవిధంగా 12 ఇయర్స్ పెడితే 1,28,000 అనేది వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే మనం ఈ వచ్చిన అమౌంట్ని రీఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటే 15 ఇయర్స్ పాటు 1 lakhకి మనకి అరౌండ్ 47 lakhs వరకు వస్తుంది. మనం 12 ఇయర్స్ పెట్టుకుంటే 1,28,000 వస్తుంది. దాన్ని రీఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటే అరౌండ్ 56 lakhs వరకు మనకి లంసమ్ అమౌంట్ అనేది వస్తుంది. 15 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి యాజ్ టీజ్గా ఎవ్రీ ఇయర్ 1 lakh అయితే 1 lakh, 1,28,000 అయితే 1,28,000 అప్ టు మన 100 ఇయర్స్ వరకు కూడా వస్తూనే ఉంటాయి. సో రీఇన్వెస్ట్మెంట్ అనేది జస్ట్ మనకు కావాలనుకుంటే ఎక్కువ అమౌంట్ పొందాలనుకుంటే మనం పెట్టుకుంటాం, లేదంటే నార్మల్గా ఈ అమౌంట్ అనేది మనకి 100 ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. ఇందులో డెత్ బెనిఫిట్ అనేది మనం కట్టిన ప్రీమియంని ఆధారపడి ఉంటుంది. మన ఏజ్ని బట్టి ఈ డెత్ బెనిఫిట్ అనేది కూడా ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది.
ఇందులో ట్యాక్స్ బెనిఫిట్ వచ్చి ఏటీసీ కూడా వర్తిస్తుంది. దీని ద్వారా మనం 1,50,000 వరకు కూడా ట్యాక్స్ రిడక్షన్ అనేది పొందవచ్చు. నెక్స్ట్ ఫ్రీ లుక్ పీరియడ్ వచ్చి 30 డేస్ ఉంది. అంటే 30 డేస్ లోపు మనకి పాలసీ నచ్చకపోతే మనం క్యాన్సిల్ చేసుకుంటే అమౌంట్ అనేది రిటర్న్ పొందవచ్చు. ఇందులో సేవింగ్స్ ప్లాన్ కాబట్టి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇది ఈ ప్లాన్ యొక్క హెచ్డిఎఫ్సి వారి సంచయ్ పార్ అడ్వాంటేజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ పాలసీ తీసుకోవాలన్నా ఈ పాలసీలోని మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.